కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం వశిష్ఠులు వారు చెప్పినటువంటి సందేశం గురించి తెలుసుకున్నాం. ఆయన ఏమన్నారంటే, నేను అనేక ప్రదేశాలు తిరిగాను, ఎంతోమందిని చూశాను, కానీ ఆత్మ గురించి తెలుసున్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతటి మహానుభావుడు స్పష్టంగా చెప్పాడు, ఆత్మ గురించి తెలుసున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఎవరైనా సరే ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ గురించి తెలియకపోతే ఆ జన్మే వ్యర్థం. కష్టాలు వస్తే దేవుడికి మొక్కుతారు. నాకు ముక్తిని ఇయ్యి, మోక్షాన్ని ఇయ్యి అంటాడు. కొబ్బరికాయలు అట్టుబళ్ళు ఇచ్చి ముక్తినిచ్చేయమంటారు. కొబ్బరికాయలకి అట్టుపళ్ళకి ముక్తి వచ్చేస్తే 1-2 పళ్ళేటి, ఇదో లారీ అదో లారీ తెచ్చి ఇచ్చేయచ్చు. ఏదో లారీ, అట్టిపళ్ళు లారీ ఒకటి, కొబ్బరికాయ. ఒక లారీ ఏంటి? మోక్షం ఇచ్చేస్తే ముక్తి ఎన్ని లారీలైనా ఇచ్చేస్తారు. గుర్తెట్టుకోండి, కొబ్బరికాయలకి అట్టిపళ్ళకి ముక్తి రాదు, మోక్షం రాదు. ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటేనే మీకు అవి వచ్చేవి. మరి ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి? రాసుకోండి, చెప్తా. ముక్తి అంటే ఈ జన్మలో దుఃఖం లేకుండా ఉండడం. ఈ జన్మలో దుఃఖం లేకపోవడం, దాన్ని ముక్తి అంటారు. అసలు జన్మే లేకపోవడం అన్నది మోక్షం.
దానికి ఖచ్చితంగా ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఆత్మ గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఎన్ని జన్మలెత్తినా ఎప్పటికైనా మానవుడు ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాల్సిందే. దేనికి అంటే ఆ మోక్షం పొందడానికి. గుర్తెట్టుకోండి, మీకు ఆత్మ గురించి ఎంత ఎక్కువ తెలిస్తే మీరు అంత గొప్పవాళ్ళు. గొప్పతనం అన్నది ఆత్మజ్ఞానాన్ని బట్టి ఉంటుంది, కానీ ధనాన్ని బట్టి ఉండదు. అంచేత పత్రి గారి సందేశాలు కనుక మనం వింటున్నట్లయితే ఎక్కువ శాతం ఆత్మజ్ఞానం మీదే కనిపిస్తాయి. ఆత్మజ్ఞానం గురించి అర్థమయ్యేటట్టు చెప్పడంలో పత్రి గారు స్పెషలిస్టు అని చెప్పుకోవచ్చు. నేను ఇవన్నీ చెప్తున్నానంటే స్వానుభవమే లెక్క. పత్రి గారి పరిచయం కాకముందు ఒక 20-25 ఆధ్యాత్మిక సంస్థలు, ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల నుంచి లైఫ్ మెంబర్షిప్ కట్టి ప్రతి నెల వారి సంస్థ నుంచి వచ్చేటువంటి అన్నీ నేను చదివాను. పత్రి గారి పరిచయం కాకముందు యథార్థ భారతి అని, వేదాంత భేరి అని,
రామకృష్ణ ప్రభ అని ఇలా ఎన్నో ఉన్నాయి సంస్థలు. ఇవన్నీ చదివాను నేను. ఎన్ని చదివినా ఆత్మ గురించి అంత అర్థం కాల. పత్రి గారి పరిచయం అయ్యాక ఆయన పుస్తకాలు, అప్పుడు మొదట్లో క్యాసెట్లు, తర్వాత సీడీలు వచ్చినాయి. అవన్నీ బాగా విన్నాను నేను, చాలాసార్లు విన్నా. నేను ఎంతో బాగా అర్థం చేసుకున్నాను. ఎంత బాగా అర్థం చేసుకున్నాను అంటే నా వ్యాపారాలన్నీ మూసేశాను. అంటే వ్యాపారాలు మూయడం అర్థం చేసుకోవడమా, చాలా విచిత్రంగా కనపడుతుంది. ఏంటి అర్థం చేసుకున్నాను అంటే నేను ఆత్మ అన్న విషయం అర్థం చేసుకున్నా. నేను ఆత్మ. అప్పటిదాకా ఏమనుకునేవాడిని అంటే ఈ దేహం నేను అనుకునేవాడిని. అంటే నేనొక్కడనే ఆత్మ, మీరు దేహాలా? ఆయన నేను నేను అని ఆయన గురించి చెప్పుకుంటున్నాడు, మన గురించి కాదేమో అనుకోవచ్చు మీరు. దాని అర్థం ఏంటి? మీరు కూడా ఆత్మలే, మీరు కూడా దేహాలు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా ఆశ్చర్యం వేసింది ఆ పుస్తకాలు చదివేటప్పుడు. ఇవన్నీ వింటూ ఉంటే ఎప్పుడూ వినలేదు. అప్పుడు మరి నేను ఆత్మనవుతే ఒక 50 సంవత్సరాల పైచల్లు కష్టపడ్డా. దేనికోసము అంటే డబ్బు ఏముంటుంది, ఇంకా అందరికీ అదేగా కావాలి. ఓ రాత్రి పగలు కష్టపడిపోతాడు. నేను అలాగే కష్టపడ్డా, సంపాదించా, కోట్లే సంపాదించా. ఏదో చాలా గొప్ప పని చేస్తున్నాను అనుకున్నా. అదే మన జీవితం లక్ష్యం అనుకున్నా. ఎవడు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్పవాడు అని అనుకునేవాడిని. కానీ పత్రి గారు పరిచయం అయ్యాక ఏం తెలిసింది? నేను ఆత్మను, నేను దేహం కాదు అన్నది తెలిసింది. అప్పుడు మళ్ళీ ఆలోచించా, మరి ఇన్ని కోట్లు సంపాదించాను కదా, ఇవి నాకేమైనా ఉపయోగపడతాయా? నాకు అంటే ఆత్మకు ఉపయోగపడతాయా అంటే నేనే కాదు, ఇప్పుడు మీరు చెప్పేస్తారు. ఏమని చెప్తారు? ఎవరికి ఆత్మ అంటే ఎవరు? మీరే. నాకు అర్థమైంది. వెంటనే వ్యాపారాలన్నీ మూసాను. నాకు ఉపయోగపడని ఈ వ్యాపారాలు నాకెందుకు?
మరి నాకేమి లాభిస్తాయి, నాకేమి ఉపయోగపడతాయంటే ధనము కాదు జ్ఞానము అన్న సంగతి తెలిసింది. ఎంత ఆత్మలైనా నాలా మీరు మూసేయవలసిన పనేమీ లేదు. భుక్తికి సరిపడా సంపాదించుకోండి, తప్పదు. భుక్తికి అంటే అవసరాలకు సంపాదించుకోవాలి, సంపాదించాలి కూడా. సంపాదిస్తూ ఏం చేయాలి? మీకోసం కొంత సమయం జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయండి. అదే పత్రిక దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అంతకుముందు ఎన్నో చదివాను, ఎన్నో చేశాను, కానీ అర్థం కాల. ఆయన సందేశాలు ఎక్కువ జాగ్రత్తగా వింటే జ్ఞానం మీదే ఉంటాయి. లాక్డౌన్ టైంలో 100 ఎపిసోడ్లు చెప్పారు ఆయన, రోజు ఇడిచి రోజు. అన్నీ రాసాం మేము. మళ్ళీ అన్నీ తిరగేస్తే 70-80 ఎపిసోడ్లు ఆత్మజ్ఞానం మీదే ఉన్నాయి పత్రిక గారివి. ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని మీదే ఆ సందేశాలన్నీ. అప్పుడు అర్థమైంది ఆత్మజ్ఞానానికి ఎంత ప్రయారిటీ ఇచ్చాడు. ఆత్మజ్ఞానానికి ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలి చెప్పండి? ఎందుకు ఇవ్వాలి? మీరు ఆత్మ కాబట్టి ఆత్మసత్యం. నువ్వెవరో? ఆత్మజ్ఞానానికి, ఆత్మకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? మీరు ఆత్మ కాబట్టి. మీరు మీకు ప్రయారిటీ ఇవ్వాలా, మీరు కాని దానికి ఇవ్వాలా? ఏమండి? మీకోసం చూసుకోవాలా, మీరు కాని దానికోసం చూడాలా? మీరు మీకోసం చూస్తారు, మీ పక్కింటి వాళ్ళ కోసం చూస్తారా? మీకోసమే చూస్తారు. మీకే టాప్ ప్రయారిటీ ఇస్తారు. మరి మీరెవరు? అమ్మా, ఇప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. ఈ ఆత్మజ్ఞానం విషయంలో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సినవి అలాంటివి ఏంటి అంటే, నేను దేహం కాదు, నేను ఆత్మను. మీ ఇంట్లో పెద్ద అక్షరాలతో రాయండి, ఇది పెద్ద అక్షరాలతో రాయండి, కనపడే కాడల్లా కనపడేటట్టు. ఏమని రాయాలి? నేను దేహం కాదు, నేను ఆత్మను. రాసుకోకపోతే ఏమవుతుందంటే
ఇక్కడ ఉన్నంతసేపు అలాగే ఉంటారు. ఎలా ఉంటారు? నేను ఆత్మ అన్నట్టుగా. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే మళ్ళా దేహమే. దేహానికే ప్రయారిటీ ఇస్తారు, ఆత్మకు ప్రయారిటీ ఇవ్వరు. అంచేత ఎప్పుడూ గుర్తుంచుకుంటూ ఉండాలి, నేను ఆత్మను, నేను ఆత్మను. ఒక 15 ఏళ్ళు తర్వాత పత్రి గారి పరిచయమే ఒక ఆలోచన వచ్చింది. అసలు పత్రి గారి దగ్గర నేనేం నేర్చుకున్నాను? మరే ఆయన వెనకాల తిరిగాను, ఆయన పుస్తకాలు చదివాను, ఎన్నో చేశాను, ఆయన చెప్పినవి చేస్తున్నాను. అసలు ఏం నేర్చుకున్నాను నేను అనేటువంటి ప్రశ్న వచ్చింది. అసలు నేను ఏమైనా నేర్చుకున్నవి ఉన్నాయా అని. అప్పుడు సరే ఎన్ని నేర్చుకున్నా చూద్దామని చెప్పి రాయడం మొదలెట్టా. రాయడం మొదలెడితే అలా పాయింట్లు వస్తూనే ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే 3 రోజుల క్లాసులు కనీసం 5-6 క్లాసులు పడుతుందేమో. అవి కూడా సరిపోతుందో సరిపోదు. పత్రి గారి దగ్గర నేను నేర్చుకున్న విషయాలు అవన్నీ రాశాక నాకు అనిపించింది, అబ్బా ఇన్ని విషయాలు, ఇంత జ్ఞానం పొందామా ఆయన దగ్గర. ఆయన ఎప్పుడు కూర్చోబెట్టి బోధ చేసింది ఏమీ లేదు. ఎప్పుడో ఏదో మీటింగ్లోకి వెళ్ళినప్పుడు ఏదో కొద్దిగా సందేశాలు ఇవ్వడమే. ఏదో గురువుగారి దగ్గరికి వెళ్తే శిష్యుడు బోధిస్తూ ఉంటాడు రోజు, అదే గురువుగారు బోధిస్తూ ఉంటాడు శిష్యుడికి. రోజు కొద్దిగా పాఠాలు చెప్తూ ఉంటాడు. అలా మనకెప్పుడు చెప్పింది ఏమీ లేదు. ఇంకా నేను మా మేడమే చెప్తున్నాం రోజు మీకు జూమ్లో. మరి అయినా సరే రాస్తే ఎన్ని విషయాలంటే అన్ని విషయాలు వచ్చినాయి. అరే ఇంత జ్ఞానమా ఆయన దగ్గర మేము పొందింది. ఇంకా చూశాను నేను. చూస్తే ఆయన దగ్గర నేర్చుకున్నవన్నీ చూస్తే లోకంలో ఉన్నదానికి విరుద్ధంగానే ఉన్నాయి. నేను లోకంలో అందరూ ఆచరిస్తున్న దానికి విరుద్ధంగానే ఉన్నాయి. విరుద్ధమే కానీ సత్యం కూడా. ఈ విషయాలన్నీ విరుద్ధం కానీ సత్యం. ఇవి జీర్ణించుకోవడం చాలా కష్టం. అందరూ దక్షిణానికి వెళ్తూ ఉంటే ఈయనేమంటాడు, నీ దారి అది కాదు నాయనా, ఉత్తరం అంటాడు. ఈయన పూర్తిగా ఆపోజిట్టు. అందరూ దేహం నేననుకుంటే ఈయనేం చెప్పాడు, ఆత్మ నేనేం చెప్పాడు.
ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్లు దేహం నేను అనుకుంటారు. కానీ ఈయనేం చెప్తున్నాడు? నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు. ఎంత విరుద్ధంగా ఉందో చూడండి. మీకు కూడా ఎక్కదు. ఇప్పుడు చెప్పినా ఎక్కుందంటారా? నమ్ముతారా మీరు? ఎవరు సమాధానం కూడా చెప్పట్లా. ఎప్పుడైతే నేను ఇది అర్థం చేసుకున్నానో నా లైఫ్ యూటర్న్ తిరిగింది. మీకు అర్థమవుతే మీ లైఫ్ యూటర్న్ వచ్చేస్తుంది. మీ లైఫ్ ఇంకా యూటర్న్ తిరగలేదేమో అనుకుంటున్నా. ఏ టర్న్ తిరిగింది? ఎల్ టర్న్ తిరిగిందంట. ఆయన చెప్తున్నాడు. పోలే, అక్కడికి అదృష్టం. యూ కాకపోయినా ఎల్ అయినా అయింది. చెప్పానుగా, దర్శనానికి వెళ్తున్నదే ప్రయాణం. నా ప్రయాణం ఎలా మారిపోయింది? పూర్తిగా యూటర్న్ ఉత్తరానికి మారిపోయింది. జనమంతా ఆశ్చర్యపోయారు. ముందు కుటుంబ సభ్యులు, తర్వాత స్నేహితులు, తర్వాత అంతాను ఏంటి ఇలా తయారైపోయాడని. మీ జ్ఞానం పెరిగే కొద్దీ మీ లైఫ్ కూడా మారిపోతుంది. మీ లైఫ్ చాలా మారింది, నాకు తెలుసు. చాలా విషయాలు మీలో మార్పు వచ్చింది. ఇవి ఆయన అన్నట్టు ఇవి కాదు కానీ ఎల్లు. బాబు యూ రావాలంటే ఏం చేయాలి? ఇది ఎల్ని ఏం చేయాలి? కాల్చి వంచాలి. కాల్చడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు 2 గంటలు ధ్యానంలో కూర్చోబెడతాడు, కొంచెం కొంచెం కాలుతున్నారు. ఏదైనా కాలితేనేగా వంగేది. ఇనుములో ఉంది మన లైఫ్. ఇదివరకు ధనం మీదే దృష్టి ఉండేది. ఇప్పుడు జ్ఞానం మీద కొంత దృష్టి వచ్చిందా లేదా? ఇదివరకు ఎంతసేపు దేహానికే ప్రయారిటీ. రాసుకోవాలి ఇప్పుడు చెప్పే పాయింట్లు.
వచ్చినాయో చచ్చినాయో తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది, రాయిపోతే ఏం తెలుస్తుంది. మళ్ళీ సరదాగే అంటారు, చచ్చిపోతారు రాయడానికి. ఇదివరకు ఏం చేసేవారు? ధనానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఇప్పుడు కొద్దిగా జ్ఞానానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇదివరకు దేహ లాభాలకే ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఇప్పుడు ఆత్మలాభాలకు కూడా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇదివరకు అసలు జ్ఞానం గురించి ఆలోచించేవారు కాదు. ఇప్పుడు జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకు అసలు ధ్యానం అంటే ఏంటో తెలిసేది కాదు. ఇప్పుడు ధ్యానం గురించి తెలుసుకోవడమే కాదు, ఎంతో సాధన చేస్తున్నారు. ఇదివరకు సంసారం మీదే దృష్టి ఉండేది. ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? నాకు సంసారం లేదు అనే కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఉందంటారా సంసారం? ఉందా? ఇవిడికి ఉందంట. నువ్వెవరమ్మా? ఆత్మ. ఆత్మకు సంసారం ఉందా? మళ్ళీ ఉందంటావా? నువ్వు ఆత్మకి సంసారం ఉందా? లేదు. మరి ఉందంటావేటి? ఉందన్నావు అంటే నువ్వు ఇంకా నేను ఆత్మ అన్నది అర్థం కాలేదు. ఊరికే ఇక్కడ ఊ కొడుతున్నావు అంతే. కావంటే మీరు చూసుకోండి, ఇదివరకటి బంధువులు వేరు, ఇప్పుడు మీ బంధువులు వేరు. ఇదివరకు దేహ బంధువులు, ఇప్పుడు ఆత్మ బంధువులు. ఇదివరకు ఏదో కొద్దిగా ఉండేవారు బంధువులు, ఇప్పుడు వందల కొద్ది ఉన్నారు.
ఇదివరకు మీ గురించి, మీ సంసారం గురించి ఆలోచించేవారు, మీ కుటుంబం గురించి. ఇప్పుడు అందరి గురించి ఆలోచిస్తున్నాడు. ఇదివరకు విగ్రహమే దేవుడు అనుకునేవారు. ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నారు? ఆత్మే దేవుడు అని తెలుసుకుంటున్నారు. ఇంకా ఏం తెలుసుకుంటున్నారు? ఏమండి, ఆత్మ దేవుడని తెలిసింది, నేనే ఆత్మనని తెలిసింది. ఇప్పుడు మీరెవరండి? అర్థం కాలేదా? నేను ఆత్మని, ఆత్మే దైవమైనప్పుడు నేనెవరు? నేనే దేవుడు. ఏమన్నా అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? అర్థమవుతూ ఉన్నట్టుంది. అర్థమవుతే అదృష్టవంతులు. ఇదివరకు ఏం జరిగినా, ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే చేతులు జోడించి, ఓ దేవా నువ్వే కాపాడాలి, రక్షించాలి, ఆదుకోవాలి అని ప్రార్థించేవారా లేదా? ఇంకా ఇప్పుడు చేస్తున్నట్టున్నారు. ప్రార్థించేవారు ఇదివరకు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానో నేనే ఆ దేవుడు. అన్నది కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. ఇంకా పూర్తిగా అర్థమైందని నాకు అనిపించట్లేదు, కానీ కొద్ది కొద్దిగా. కరెక్టేనంటారా? నేను ముందే చెప్పేశాడు ఎల్ల అయ్యిందని. అందరూ ఎల్ఐలు అయ్యారు కానీ యూలు అవ్వలేదు. ఇదివరకు ఏమనుకునేవారంటే, ఏ కష్టం వచ్చినా ఏంటో దేవుడు నన్ను ఇలా
కష్టపెట్టేస్తున్నాడు అని చెప్పుకునేవారు కదా. ఏమన్నవారు? ఆ దేవుడు నన్ను కష్టపెట్టేస్తున్నాడు. ఏంటో ఆయనకి ఇంకా నా మీద దయ కలగలేదు. ఒకవేళ ఆయన మీద నమ్మకం పోతే ఏం చేసేవారు? విగ్రహాలు, ఫోటోలు మార్చేసేవారు, మతాలు. అంటే దేవుడి వల్లే నాకు ఈ కష్టాలు వస్తున్నాయని భావించేవారు. ఏదైనా లాభం కలిగితే ఏమన్నవారు? దేవుడిదయ్యా. ఎలా ఉన్నవరా అంటే, దేవుడి దయ వల్ల ఎలా ఉన్నానురా అంటే అన్నిటికీ దేవుడే కారణం అనుకునేవారు. నా జీవితంలో జరిగే వాస్తవానికి ఇంతకుముందు ఎవరు కారణం? దేవుడు. ఇప్పుడు ఎవరు కారణం? నేనే. ఇవన్నీ కొంచెం ఏమైనా అర్థమైందంటారా లేదంటారా? అంటే ఇదివరకు ఎవరో నన్ను ఉద్ధరిస్తాడు అనేటువంటి నమ్మకంలో ఉండేవారు. ఇప్పుడు నన్నెవడు ఉద్ధరించేవాడు లేడు, నన్ను నేనే. ఇది అర్థమైంది కానీ ఆచరణలోకి ఇంకా రాలేదేమో అనిపిస్తుంది. ముందు అర్థమవుతే తర్వాత ఆచరణలోకి వస్తుందిలేండి. ఇప్పుడు ఎళ్ళకి వచ్చారు, యూకి వస్తారు. యూకి వస్తే మీరు గ్రేట్. ఎందుకు రారు? ఇదివరకు మనకి ఏమైనా కష్టాలు వస్తే వాడు కారణం, వీడు కారణం, వీడు కారణం అని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమర్థమైంది మనకి? మన కష్టాలకి మనమే కారణం. ఇదివరకు ఈ గుణాల గురించి కానీ, బుద్ధి గురించి కానీ, జ్ఞానం గురించి కానీ ఏమీ తెలిసేవి కావు. ఇప్పుడు ఒక్కొక్కటి మనకి తెలుస్తుంది.
ఇదివరకు మనల్ని గురించి ఇతరులు మామూలుగానే భావించేవారు. ఇప్పుడు మనల్ని చూసి అందరూ ఏమనుకుంటున్నారంటే పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. కరెక్టేనంటారా? మీ లైఫ్ ఎల్ టర్న్ తిరిగితే కొద్ది పిచ్చోళ్ళు, యూ టర్న్ తిరిగితే పూర్తి పిచ్చోళ్ళు. ఇదివరకు మీరు ఏ ఫంక్షన్స్కి కానీ పార్టీలకు కానీ వెళ్తే అందరూ సరదాగా మాట్లాడరు మీ దగ్గరికి వచ్చి, ఎప్పుడు వచ్చేవే అని చెప్పి. ఇప్పుడు మీరు ఫంక్షన్లకి పార్టీలకి వెళ్తూ ఉంటే పారిపోతున్నారు. కరెక్టేనా కాదా? వాళ్ళకి అర్థమైపోతుంది, ఇది వచ్చిందిరా బాబు మనల్ని ఇంక వదిలిపెట్టదు. ధ్యానం అంటుంది ఇది. మీరు కనపడగానే ఏమంటారంటే ఉండము ఇప్పుడే వచ్చేస్తే నాకు పని ఉంది. ఇంకోటి చెప్పండి, మార్పు వచ్చిందంటారా రాలేదంటారా? ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు. చాలా సంసారాల్లో భార్య ధ్యానం చేస్తే భర్త ధ్యానం చేయడు, భర్త ధ్యానం చేస్తే భార్య చేయదు. ఏదో అక్కడక్కడ ఒకళ్ళు ఉంటారు అంతే. భార్య భర్తలు ఇద్దరూ కలిసి ధ్యానం చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? ఈ ధ్యానం చేసే భార్యను చూస్తే భర్తకు భయం. ఏంటి భయం అంటే, ఇప్పుడు దాకా ఇంత చక్కగా నన్ను చూసుకునేది, ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చింది, అసలు నన్ను పట్టించుకోవట్లేదు, చివరికి ఏం చేస్తుందో అనే భయం భర్తలో ఉంటుంది. అంచేత ఏం చేస్తాడంటే ధ్యానం సరిగ్గా చేయనివ్వడు. ఈవిడ ధ్యానంలో కూర్చుంటే టీవీ సౌండ్ పెద్దది పెడతాడు చెడదొప్పడానికి. ఏమండో చెయ్యొద్దండో, టీవీ సౌండ్ పెద్దది పెడతాడు. పెద్దడితే ఏం చేస్తుంది ఈవిడ? అదే భర్త చేస్తూ ఉంటే భార్యకి భయం. అలాంటి కేసులు ఉన్నాయంటారా లేవంటారా? అయ్యో ఉంటాయి. ఏమో ఇటు శుభ్రంగా సంపాదించి పట్టుకొచ్చేవాడు, ఏదో కుటుంబం బాగా వెళ్తుంది, వీడు మెల్లిగా ఏ సన్యాసుల్లో కలిసిపోతే నా సంసారం బతికే అని మొగుడు ధ్యానం చేస్తూ ఉంటే చేయనివ్వదు. ఆ ధ్యానంలో కూర్చున్నాడు అనుకోండి, ఈవిడ ఒంటింట్లో ఆ గిన్నెలు అయ్యి పైనుంచి కిందకి పడేస్తుంది. ఏం చేస్తాడు? ఇందులోకి వచ్చాక భార్య చెప్పేది భర్తకి నచ్చదు, భర్త చెప్పేది భార్యకి నచ్చదు.
ఆయన లైన్ వేరు, ఈవిడ లైన్ వేరు. ఏమంటే ఇదివరకు ఇప్పుడు కొంచెం తేడా ఉందంటారా లేదంటారా? ఏమన్నా కొంచెం మార్పు వచ్చిందా లేదా మీ అందరిలో? ఇంకా చూస్తే చాలా మార్పులు వస్తాయండి, వచ్చినాయి. ఒకటే లెక్కండి. ఓ సందర్భంలో అన్నారు పత్రిక గారు, నిన్ను ఎంత ఎక్కువ పిచ్చోడు అనుకుంటే నువ్వు అంత గొప్ప జ్ఞానివయ్యా అన్నారు. రాసుకోరేటి? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారండి అంటే మీరు గొప్పోళ్ళు. ఏమి అనకపోతే మీలో పెద్ద మార్పులు ఏం రాలేదని లెక్క. మామూలుగానే ఉన్నారు అందరిలాగే. ఇంకేమంటారు? చూసుకోండి, ఇంకా చాలా మార్పులు మీలో వచ్చాయి. నా ఒక్కళ్ళలో కాదు, నాలో మొత్తం వచ్చేసినాయి. మేడంలోనూ మీరు కూడా చాలా వచ్చినాయి. ఇదివరకు మీ సమయాన్ని కాలక్షేపం కోసం వినియోగించేవారు. కాలక్షేపం అంటే దేనికి? టీవీ సీరియల్స్, సినిమాలు, వీటి కోసం ఉపయోగించేవారు. ఇప్పుడు అవి చూస్తున్నారా? లేదు. పత్రిక గారి వీడియోలు, లేకపోతే మేడం వీడియోలు, లేకపోతే నా వీడియోలు, ఇవి చూస్తున్నారు. కొంచెం మార్పు వచ్చిందంటారా లేదంటారా? ఇదివరకు మీ ధనాన్ని దేహ సేవలకు ఉపయోగించేవారు. ఇప్పుడు ఆత్మ సేవలకు ఉపయోగిస్తున్నారు. ఇదివరకు పుణ్యకర్మలు పాపకర్మలు చేసేవారు ఎక్కువ తక్కువ పాళ్ళల్లో. ఇప్పుడు ముక్తి కర్మలే చేస్తున్నారు. ఇదివరకు ఎప్పుడు ఎవరికి ఏ బోధ చేయలేదు, కానీ ఇప్పుడు మనం తెలుసుకున్న దాన్ని ఎంతో కొంత నలుగురికి బోధిస్తున్నాం. కరెక్ట్ అంటారా కాదంటారా? కొంచెం ఎక్కువ తక్కువ.
ఇదివరకు ఏదైనా కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా విపరీతంగా దుఃఖపడేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జీవితంలో ఏది జరిగినా నా మంచికే అనుకుంటున్నారా లేదా? ఇంకా అనుకోవట్లేదేమో. జీవితంలో ఏం జరిగినా నా మంచికే. ఇదివరకు ఏ కష్టం వచ్చినా కారణం తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి కష్టానికి కారణం తెలుసుకుంటున్నారు. ఊరికి నేను మీకు కొన్ని చెప్పానండి. కాస్త మీరు ఆలోచిస్తే మీలో వచ్చిన మార్పులు ఏంటో అన్నది కొద్దిగా రావచ్చు, ఎక్కువగా రావచ్చు, పూర్తిగా రావచ్చు. మీకు ఇంకా చాలా తెలుస్తాయి. ఈసారి అబ్జర్వ్ చేసి రాయండి. నా పాయింట్ అర్థమవుతుందా? ఇదంతా మనం పత్రిక దగ్గర నేర్చుకున్నవేనండి. ఆయన వచ్చిన తర్వాత వచ్చిన మార్పేనండి. ఎక్కడి నుంచి మనకు మార్పు వచ్చిందంటే, నేను దేహం కాదు, నేను ఆత్మ అన్న అవగాహన వచ్చినప్పటి నుంచి మార్పు వచ్చిందండి. అసలు మీకు నేను ఆత్మ అన్న అవగాహన బాగా కలిగిందనుకోండి, మీ సగం దుఃఖం ఇప్పుడే పోయినట్టు. మీకుండే దుఃఖంలో సగం దుఃఖం పోయినట్టే. ఇదివరకు ఎవరైనా తిడితే ఏం చేసేవారు? అమ్మా ఒక తిట్టు తిడితే రెండుతో సరిపెడతారా? 4 కాదు 10 తిట్లు తిడితే కానీ మీరు నిద్ర పట్టదాం. ఇదివరకు పరిస్థితి అది. ఇప్పుడు నీ ఇష్టం నాయన తిట్టుకో. అసలు నన్ను తిడుతున్నాడేంటి?
ఇదివరకు గీతాంజలి అంటే ఏం చేసేది ఆవిడ? గీతాంజలి ఎక్కడా అంటే ఎక్కడమ్మా గీతాంజలి? నా చెయ్యి ఎత్తేది. ఇప్పుడు ఎత్తావా? ఏ నువ్వు గీతాంజలి అవుతే కదా. నువ్వు గీతాంజలివా? నేను అడిగిందా చెప్పబెట్టి మళ్ళీ ఈ జన్మ అంటాబెట్టి నువ్వు గీతాంజలివా? మరి చెప్పే. అందుకే ఎల్లో నువ్వు. నువ్వెవరో నీకు తెలిస్తే నువ్వు గీతాంజలి కాదా అన్నది తెలుస్తుంది. నువ్వెవరు? నువ్వు ఆత్మ. ఆత్మకు పెట్టావా పేరు? శరీరం నువ్వా అంటే నువ్వు గీతాంజలా? మరే అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? నీ పిల్లలు ఉన్నారా? ఇందాక బుర్ర ఇప్పుడు లేరు అంటున్నావు. నోటితోటి లేరు అంటుంది, తలతో ఇలా ఉన్నారు అంటుంది. ఎక్కడో భోజనాలోనంట. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని చూస్తే నాకు అది గుర్తొచ్చింది. భోజనాలు అన్ని మంచి వెరైటీస్ ఉన్నాయి అందులో. ఆడు ఎన్ని తింటున్నా ఇంకా తినాలని ఉంది. కానీ ఇన్ని తింటూ ఉంటే వీళ్ళు వాళ్ళు చూసి ఏమనుకుంటారో ఒక భయం ఉంది. ఏదో ఓ స్వీట్ వేయించుకోవచ్చు, 2 సార్లు వేయించుకోవచ్చు, 3 సార్లు వేయించుకుని 4 సార్లు వేయించుకుంటుంటే ఏమనుకుంటారు? అది అని చేత ఆ మోమాట అడ్డొచ్చింది. కానీ ఇంకా వేయించుకోవాలని ఉంది అడిగి ఆ స్వీట్ లడ్డూలు. లడ్డు అని వస్తారుగా. వస్తే ఈడు ఏం చేశాడంటే వద్దొద్దు వద్దొద్దు నోటితో వద్దు, చేత్తో ఇలా ఇలా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అదేం చేయాలి? వీడు వద్దు అన్నది అందరికీ వినపడుతుంది, ఈ చెయ్యి ఎవడికి కనపడదు. ఏం తెలివైనడు. మన గీతాంజలి కూడా అలాగే. బుర్రతోటేమో ఇలాగా, నోటితోటి లేరు. ఈ బుర్ర ఊపడం ఎవరికి కనపడదు, నోటితో ఉన్నది అందరికీ. బాగుందమ్మా. అంచేత ఇలా తెలుసుకుంటూ ఉంటే ఎన్నో ఉన్నాయి. ఖచ్చితంగా మీలో 1, 2 కాదు, చాలా మార్పులు వచ్చినాయి. ఇదంతా జ్ఞానమేనండి. దీన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఆయన అన్నట్టు 50%లో ఉన్నారు. ఏమంటారు? ఏంటి అందరి తరఫున మీరైనా సర్టిఫికెట్ ఇచ్చేసేది? నీ సంగతి చెప్పావా, అందరి సంగతి గురించి చెప్పావా? మరి నా సంగతి అనలేదే. కానీ వస్తుంది, 100% రావాలి. నిజంగా మీరు ఎంత అదృష్టవంతులంటే మీకు మించినోడు లేడు, మీకు తిరుగులేదు. నేను చెప్తున్నా.
మీరు ఇలా శరీరం వదలగానే, అంటే మమ్మల్ని ఇప్పుడు వదిలేయమంటారా అంటారు మళ్ళీ మీరు. మొత్తం మీద వదులుతారా వదలరా? అదే అని చెప్తుంటాను నేను. ఇప్పుడేం వదిలేస్తారు నన్లా? మీరు ఆశ్చర్యపోతారు. ఇంత మార్పు మీలో వచ్చి ఇంత జ్ఞానం మీరు సంపాదిస్తే మీరు ఎవ్వరూ చేరుకోలేని ఆ లోకాలకి చేరుకుంటారండి. అందరూ జనాలోకం కిందే ఉంటారు కానీ జనాలోకం దాటి వెళ్ళరు. ఖచ్చితంగా ఈ మార్పు వచ్చిన వాళ్ళు జనాలోకం దాటి వెళ్ళిపోతారు. అంత అదృష్టం మీది. ఆ పైకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు తీసుకెళ్తారు. ఎవరు తీసుకెళ్తారు? సహాయకులు. ఆ లోకాలు దాటించి తీసుకెళ్ళిపోతుంటే ఆ లక్షల కిలోమీటర్లు, కోట్ల కిలోమీటర్లు దాటించేస్తూ ఉంటారు వాళ్ళు. అబ్బా, ఇన్ని లోకాలు దాటి వెళ్ళిపోతున్నానా? ఆశ్చర్యం వేస్తుంది. అంతా ఇక్కడ పొందిన జ్ఞానమే. భూమి మీద జ్ఞాని కంటా గొప్పవాడు లేడు. అటువంటి జ్ఞానం పత్రి గారు మనకిచ్చారు. మరి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్తాం.